సో మొదటి రోజు పూజకి అంకురార్పణ స్టార్ట్ అయింది. చూస్తున్నాం కదా వెనకల గద్దెల దగ్గర సారళమ్మ గోవిందరాజు గద్దెలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం ఈ గద్దెల దగ్గరికి సారళమ్మ అలాగే గోవిందరాజు ఇద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు. దీంతో పండుగ స్టార్ట్ అవుతుంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. మనం చూస్తున్నాము ఎంత కిక్కిరిసిపోయి ఉందో, జన సందోహంగా మారింది ఇక్కడ మొత్తం కూడా. అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు దర్శించుకుంటూ వస్తాను. మాకు అన్ని మంచిగా దేవుడు అనుకున్నట్టు ఒక్కొక్కటే మొక్కులు దేవుడు ఇబ్బంది లేకుండా మాకు అన్ని మొక్కులు తీరుస్తాం. ఎక్కడి నుంచి వస్తురే మీరు? ప్రతి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి? వరంగల్ నుండి వచ్చాము. దేవుడు ఎప్పుడు మాకు అన్ని అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. ఈ ఏటా రంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది. జై రేవంత్ రెడ్డి. మేడం, మేము పాల్వంచ నుంచి వచ్చాము. కానీ చాలా మహిమగల్ల అమ్మవారు మేడం. ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? నేను మా పాప జాబ్ రావాలని చెప్పేసి మొక్కున్నాము. ఓకే మేడం, మంచిగా ఉంది. పాపకు కూడా అంతా ఓకే. ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఫెసిలిటీస్ కలిగిస్తే బాగుండు మేడం. అది చాలు. ఇంకా ఎప్పుడైనా నా పెద్ద కొడుకే వస్తాడని మొక్కిన నేను. మా రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు నాకు. ఇక మంచిగా వచ్చినా ఇప్పుడు మంచి సౌలతులు చేసిండు, బాగున్నది నాకు. ప్రతిసారి వస్తారా అమ్మా? ప్రతిసారి వస్తారా మీరు? ప్రతిసారి వస్తాం కానీ ఎప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు బాగున్నది నా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి. అన్ని ఏర్పాట్లు బాగా చేశారండి, చాలా బాగుంది. అరే చిన్న, ఎట్లుంది? బాగున్నదండి. అది కొంకపాక గ్రామం. మాది 80 ఏళ్ళ వయసు మీద కూడా దేవుని దగ్గరికి వచ్చినాము. మాకు సంతోషానికి దేవునికి నా 7th క్లాస్ నుంచి వస్తున్నాం. సౌకర్యాలు బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. స్నానఘట్టాల దగ్గర ఇటు భక్తులు దర్శనం చేసుకునే దగ్గర కూడా బాగుంది. ఏ ఊరు మీది? మాది హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీ అంతా వచ్చాము, 5గురం వచ్చాము. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము కొంకపాక గ్రామం నుంచి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తాము. మా చిన్న బాబు చిన్న కోళ్ళు వచ్చినాము, మా వారు వచ్చాము. మాకు మంచిగా అనిపిస్తే మళ్ళీ వచ్చేసారి వస్తాం. సో చూశారు కదా, భక్తులు చాలా మంది సాటిస్ఫై వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఫస్ట్ రోజు చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకే 50 లక్షల మందికి పైగా వచ్చారు. ఇక ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు 1 కోటికి పైగా జనాలు వస్తారు. సో ఈరోజు ఫస్ట్ ఘట్టంకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మీకు అందించాము. కెమెరామెన్ వెంకట్తో శ్రీలత ఫ్రమ్ మేడారం.